మంచిది. మరి నన్ను క్షేమంగా నడిపించిన దేవాతి దేవునికి మొట్టమొదటిగా నా హృదయపూర్వకంగా స్తుతియాగాన్ని చెల్లిస్తున్నాను. అదే రీతిగా నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు స్టీఫెన్ అన్నకి, అలాగే చెల్లెమ్మకి, అలాగే కూడి ఉన్న సంఘానికి, మరి ముఖ్యంగా కుటుంబమైన నా తోటి జత పనివారైన సేవకులకి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అమ్మా వందనాలు. అందుకే మీ భాషలో చెబుతున్నా. నా భాషలో ప్రైజ్ లాడంటే మళ్ళీ మీకు అర్థం కాదు. రైట్. మీ అందరికీ మరొకసారి ప్రభువు యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరూ కోపం రాదంటే ఒక మాట చెబుతా. మీరందరూ అక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది, ఇటు కొంతమంది, ఇటు కొంతమంది కూర్చుంటే మీరు దర్శనం చూడటం మర్చిపోతారు మాట. ఎట్లయితే ఎట్లమ్మా, ఇటు తిరగండి, నాకేం తిరగండి. ఎప్పుడైనా మీరేమో కానీ నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ సభలోకి వెళ్ళినా, లక్షల మంది ఉన్నా కానీ వెళ్ళి ముందు కూర్చుంటా. కుర్చీ లేకపోయినా పర్లేదు, నేను కిందే కూర్చుంటా. ఇప్పుడు కూడా నేను కిందే కూర్చుంటా. ఎందుకని అడగవే, చెప్పేటప్పుడు వాక్యం చెప్పేటప్పుడు ఆ మొక్క కవలికలో ఆయన చెప్పేది వాస్తవా కాదా కూడా అర్థమైంది. నటి స్తోత్రం చెప్తారు ఒకసారి. ఇంతేనా? సౌండ్ ఏం రావట్లే? తెల్లే పొద్దున్న టిఫిన్, నేను ఉపవాసం, మీరు కాదు. దేవుని మహాకృపను బట్టి నాకు ఉపవాసం అంటే అస్సలు నచ్చదు. ఉపవాసం అంటే అస్సలు నచ్చదు. ఎప్పుడైనా నేను సేవలోకి వచ్చిన తర్వాత కొద్దిగా తలుపేస్తారా, ఆ శబ్దాలు నాకు సౌండ్ ఇంజనీర్గా నాకు వినపడకూడదు, వినపడతాయి కానీ వినపడాల్సిన వినపడవు. అర్థమవుతుందా? ఈ తలుపు వేయండి. రైట్. దయచేసి తప్పుగా అనుకోమాకండి. వాక్యం దేవుని వాక్. అది మనం శ్రద్ధగా ఆలకిస్తే అది మన హృదయంలో కార్యం చేసేది. అదే నా ఆలోచన. నేను గట్టిగా మాట్లాడను, ఎక్కువసేపు చెప్పను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, నేను కూడా ఇబ్బంది పడను. ఫస్ట్ టైం ఒక్కసారి 12 గంటల ప్రసంగం చెప్పాను నేను. ఇప్పుడు విన్నారా 12 గంటల ప్రసంగం? 12 గంటల ప్రసంగం చెప్పిన తర్వాత నన్ను ప్రసంగానికి పిలిచిన అయ్యగారు అన్నాడు, అయ్యా మళ్ళీ ఇంకొక 6 గంటలు చెప్పగలవా అన్నాడు. లేదు అయ్యగారు, 12 గంటలు చెప్పగలను నేను అని చెప్పా. ఇప్పుడు రేపు పొద్దున్న చెప్పాను, మరి మీరు కదిలారంటే అంతే చెప్తాను నేను. రైట్. మరొకసారి మంచిగా ఆలకించండి నా మాట. నేను మాట్లాడే ప్రతి మాట ప్రభు అలుపుడే నన్ను నిలబెట్టి ఆయన మాటలు మాట్లాడుతున్నప్పుడు మీరు శ్రద్ధగా ఆలకించడం నేర్చుకోండి. హల్లెలూయా. స్టీఫెన్ అన్న దగ్గర డబ్బులు ఉండి పిలిపించినట్లు నన్ను నేనే ఒత్తిగా వచ్చేలే ఛార్జీలు పెట్టుకొని, ట్రైన్ నాది కాదు, మా నాన్నది కాదు. అర్థమైందా? ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి ఒక వెల ఉంది. నమ్మినల స్తోత్రం చెప్పండి. కరువల శిలువలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన వెల పెట్టి మనని కొన్నాడు. ఇక్కడున్న మనందరం ఆయన సొత్తు. గట్టి చెప్పండి స్తోత్రం అనే. ఒకసారి మీ పక్కన వాళ్ళకి సెకండ్ ఇచ్చి చెప్పండి, నువ్వు యేసు ప్రభు సొత్తు అనండి. సొత్తునా సొట్టునా? అదే చెప్పండి. మరే ఒకసారి సెకండ్. పగ అనక కొట్లాట ఉందా ఇంటికాడ, నీళ్ళకాడ పంచాయతీ అని ఉందా ఏంది? చెప్పండి మరి పక్కన వాళ్ళకి. ఏందండి మీ ఇద్దరు ఏమన్నా తోటికోడలా ఏంది? మరి చెప్పండి మరే. ఏంటిది? యేసు ప్రభుకి ఇక్కడ కొద్ది డిస్టర్బెన్స్ ఉంది కానీ దాన్ని క్లియర్ చేద్దాం చూస్తున్నాగా, వాడు ఎక్కడెక్కడ తిరుగుతుండు. మళ్ళీ ఒకసారి చెప్పండి. యేసు ప్రభు, అది డిస్టర్బెన్స్ ఏడే ఉంది. చెప్పండి మీరు. మీ అందరు చప్పట్లు కొడతా వచ్చా అన్నాండి, కొట్టమని చెప్పలే. నేను 1 2 3 అంటాను, మీరు చప్పట్లు కొట్టాలి. ఎంత బాగా కొడతారో చూస్తాను. నాకు ఇచ్చిన టైంలో నేను ముగిచ్చేస్తా, అన్నీ కవర్ చేసేస్తా. 1 2 3.
పరిశుద్ధుడైన దేవుడు, పరమాత్ముడైన దేవుడు, సజీవుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు ఈరోజు ఈ ప్రాంగణం మొత్తము నిలచి మనతో మాట్లాడులాగున గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు బాధల నుండి, కోల్పోయినవన్నీ బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నాతో చెప్పండి ఒకసారి. కోల్పోయినవన్నీ నేను నాతో చెప్పమన్నా, నాకంటే ముందు చెప్పమన్నా మిమ్మల్ని చెప్పండి. కోల్పోయినవన్నీ, కోల్పోయినవన్నీ అర్థమైందా మీకు? కోల్పోయినవన్నీ ఇచ్చుటకు, కోల్పోయినవన్నీ ఇచ్చుటకు. అర్థమైందన్నమాట. మీరు గత కాలంలో ఏం కోల్పోయారో అవన్నీ ప్రభు ఇవ్వబోతున్నాడు. గత కాలంలో ఏదైతే ధరించాలని ఆశపడ్డారో ఈ కాలంలో ప్రభు సమృద్ధిగా ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మంచిది. దయచేసి నా మాటలు ఆలకించండి. మీలో కొంతమందికి నా గురించి తెలుసు కనుక ఒక స్టెప్ ముందుకెళ్ళి ఎప్పుడు చెప్పని విషయాలు కొన్ని చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. నా సాక్ష్యం చెప్తే ఈరోజు సరిపోదు, మీరు నన్ను తిట్టుకుంటారు, స్టీవెన్ అన్న నన్ను ఇంకోసారి పిలవడు. అందుకనే షార్ట్కట్లో 3 విషయాలు చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు అంటే ఏమిటో తెలియనప్పుడు నా జీవితంలో ఎన్నో విషయాల్లో తొందరపాటు కలిగి ఉండేవాడిని. ఇందా స్టీఫెన్ అని చెప్పాడు కదా మీరు శత్రువులు అని. దానికి కారణం నా కోపం. నాకు చాలా కోపం ఉండేది. ఎంత కోపం ఉండేది అంటే మీకు ఎలా అర్థం కావాలి, నూనె డ్రమ్ ఎప్పుడైనా చూసారా? పీపా అంటారు కదా, ఆయిల్ పీపా, కృష్ణాల డ్రమ్ములు చూసారా? ఎప్పుడైనా కోపం వచ్చి కోపంలో దాన్ని ఇట్టబెట్టి గుద్దితే అది సొట్టుపోయేది. అంత కోపం ఉండేది నాకు. కానీ నా తల్లి చిన్ననాటి నుంచి నన్ను దేవుని మందిరంలో పెంచింది. అక్కడ చెప్పిన మాటలు నా కోపాన్ని నెమ్మదిగా అణుస్తూ వచ్చాయి. హల్లెలూయా. ఇందాక అన్నయ్య ఒక విషయం చెప్పాడు, మేము ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన వారిమని. ఈ మధ్య ఆర్యవైశ్య అంటే అర్థం కావట్లే, తెలుగులోకి వచ్చి మాట్లాడుకుందాం ఏముంది. కోంటంలో మేము అర్థమైందా? ఎట్నే ఒక నిజామాబాద్ ఏరియాలో పోయి ఆర్యవైశ్య అంటే వాడికి ఏమీ అర్థం కాలేదంటే లాస్ట్కి వచ్చి అన్న అయ్యగారు మీద ఏం క్యాస్ట్ అని అడుగుతున్నాను. మళ్ళీ వారు ఇప్పుడు దాకా గొంతించుకొని చెప్పే గారు మర్చిపోయారంటే అర్థం కాలేదని. అందుకని ముందులో చెప్తున్నా, మేము కోమట్ల కులానికి చెందిన వారం. మమ్మల్ని సావుకారులు, సేట్లు, ఇంకా చాలా విషయాలు, గుప్తాలు అని చాలా మాటలు పెట్టి మమ్మల్ని పిలుస్తూ ఉంటారు. బాగా గమనించండి నా మాట. మా తల్లిగారు నాన్నగారికి 5 అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఆయన అనుకున్నాడంట 3 అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేశా కానీ పల్లెటూరులో ఇచ్చాను, ఇచ్చే ఈ అమ్మాయిని సిటీలో ఇవ్వాలి అని మా తాతగారికి ఆలోచన వచ్చింది. ఎందుకు అని అంటే మా అమ్మకి సినిమాలు చూడటం అంటే ఏమి ఇష్టం. అందుకే సిటీలో ఎత్తే పాపం మా అల్లుడు రోజుకో సినిమా కన్నా తీసుకెళ్తాడు, లేకపోతే కనీసం వారానికో సినిమాకైనా తీసుకెళ్తాడని ఆశతో జగ్గేపేటలో ఉన్న మా నాన్నగారిని మా తాతగారు చూశారు. మా నాన్నలాగా కాదులేండి, మంచిగా తెల్లగాను నిగనగలాడతాడు.
బడ్డీ కొట్లో కూర్చొని మంచి సిగరెట్లు గుట్కాలు చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ పెట్టుకొని కొట్టు నిండా సరుకు పెట్టుకొని మా నాన్న మంచిగా బుద్ధిమంతులా కూర్చుంటే మా నాన్న చూసి మా తాతయ్య అనుకున్న అబ్బా భలే ఉన్నాడే, మన అమ్మాయి ఏమో నలుపు ఈ అబ్బాయి ఏమో ఫుల్ వైటు, అందుకనే ఖచ్చితంగా మన అమ్మాయిని ఈ అబ్బాయికి ఇవ్వాల్సిందే అని మా నాన్నగారికి మా అమ్మగారిని సంబంధం కుదిరించుకొని వచ్చారు. బాగా వినండి నా మాట. కుదిరించుకొని రాగానే మా జేజమ్మ చచ్చిపోయింది. ఎవరైనా చచ్చిపోయిన ఇంట్లో మళ్ళీ అమ్మాయిని ఇద్దాం అనుకుంటారా? మాట్లాడండి, బొమ్మలు వచ్చినాయి దీనికి ఇస్తాం అనుకుంటారండి? ఎవ్వరు అనుకోరు అట్లా. ఇదేదో శుభశకునం కాదు అశుభకునం అని ఎవరు. కానీ మా తాతగారు ఒకటే చెప్పాడు, లేదు లేదు ఇంత మంచి అల్లుడు ఎక్కడ దొరకడు, అందగాడు ఎక్కడ దొరకడని చెప్పి అదే ఇంటికి మా అమ్మగారిని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మంచిగా ఉంది, చాలా బాగుంది. మా అమ్మ వెళ్ళిన తర్వాత మా నాన్నగారికి కలిసి వచ్చిందంటారు కదా, బాగా కలిసి వచ్చి బడ్డీ కొట్టు కాస్త పెద్ద హోల్సేల్ షాప్కు మారింది. అది కూడా ఒక రైస్ దుకాణం. ఆ రైస్ షాప్లో మా నాన్నగారు పెద్ద వ్యాపారం చేసేవాళ్ళు. ఈ రోజుకి మీరు వెళ్ళి చూసినా అక్కడ ఉంటుంది, ముత్యాల బస్ స్టాండ్ సెంటర్లో. మీరు బోరుగా గుడికి మర్చిపోయా, ముత్యాల పోయే సెంటర్లో ఉంటుంది దివాకర్ షాప్ అనే ఒక షాప్ ఉంటుంది. అది పెద్ద హోల్సేల్ షాపు, అది మాదే ఒకప్పుడు. అయితే మా నాన్నగారు మమ్మల్ని వదిలిపెట్టి పోయిన తర్వాత ఆ షాపుని వారికి అమ్మేయటం జరిగింది. బాగా లాభం వచ్చింది, చాలా బాగా లాభం వచ్చింది. నాకు 6వ నెల, మా అమ్మ 3వ నెల కలుపుతూ ఉంది. ఏమైందో తెలియదు కానీ మా నాన్న చెడు స్నేహాలకి ఉన్న డబ్బులు మొత్తం ఆగం చేశాడు. ఏం చేయలేదు కానీ పేకాట, రేసులు, మట్కా అనే ఒక గేమ్ ఉండేది. మట్కా అంటే జాగ్రత్త, ఎవరు బొమ్మ అక్కడ పురుషులు, నేను చెప్పాను మళ్ళీ. మట్కా అంటే ఏంటంటే ఒక నెంబర్ మీద ఒక 10 రూపాయలు కాస్తే దానికి 10% ఎక్కువ వస్తాయి, అంటే 100 రూపాయలు వస్తాయి. అంటే 1వ నెంబర్ మీద కాస్తే అది రేపు పొద్దున 1వ నెంబర్ వస్తే ఎమ్మటే 100 రూపాయలు వస్తాయి. అది మా నాన్న ఎక్కడ తయారు చేస్తారు, ఎక్కడ తీస్తారు, ఆ నెంబర్ ఎక్కడ తీస్తారు, రేపే నెంబర్ వచ్చిద్దో కూడా మా నాన్న నేర్చుకొని వచ్చి ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని మొత్తం జీవితం అంతా ఆగం చేసుకున్నాడు. మొత్తానికి చెప్పా కదా, మా తాతగారు ఇప్పుడు నేను ఏ గ్రామంలో అయితే దేవుని పరిచయం చేస్తున్నానో ఆ గ్రామంలో ఒక 40 సంవత్సరాల క్రితం మా తాతగారు గ్రామ పెద్ద. వారికి పుట్టిన 5గురు సంతానమైన అమ్మాయిల్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఎంత అల్లారు ముద్దు అంటే అప్పు అనే పదానికి అర్థం కూడా తెలియకుండా పెంచాడు. మా నాన్న అక్కడ ఇక్కడ వడ్డీలు తీసుకొని జగ్గేపేటలో కొద్ది పీకలు కోసే క్యాండిడేట్లు ఉన్నారు కొంతమంది. నేను వీడియో తెస్తున్నాను, మళ్ళీ వాళ్ళ పేర్లు చెబితే బాగోదు. వాళ్ళ దగ్గర మా నాన్న 10 రూపాయల వడ్డీకి 5 రూపాయల వడ్డీకి తీసుకుంటే మా అమ్మకి ఏం లేదు బాబా, అమాయకురాలు. ఈరోజు వచ్చిన స్టీఫెన్ కానీ మీలో ఎవరైనా చూస్తే అర్థమవుతుంది మీకు. మా అమ్మని నించోబెట్టి ఇంకో ఏమో నా భార్య, మరి వాళ్ళకేం చెప్పాడు తెలియదు. మా అమ్మ ముందు అయితే ఏమో నా భార్య అనగానే మా అమ్మ సంతోషపడిపోయింది, అబ్బా మా ఆయన ఎంతమందికి పరిచయం చేస్తున్నాను నన్ను అని. అసలు విషయం ఏంటంటే ఆమెను అడ్డం పెట్టుకొని డబ్బులన్నీ తీసుకొని మా నాన్న హైదరాబాద్ చెక్కేశాడు. వాళ్ళు కొన్ని రోజులు అయ్యాక అప్పులు బాధ తట్టుకోలేక మా అమ్మ బాధల్లో ఉంటే వచ్చి వడ్డీ కడతావా, అప్పు కడతావా, ఈ బాధలు మాటలని అంటే మా అమ్మ పడరాని బాధపడి ఆఖరిగా చనిపోదామని ఫిక్స్ అయ్యింది. చనిపోదామని ఫిక్స్ అయ్యి ఎలా అయినా నాకు ఒక కొడుకు ఉన్నాడు, కడుపులో ఉన్నవాడిని కూడా చంపేద్దామని మా అమ్మ ఏం చేసిందంటే ఎలకల మందు తాగి చనిపోదాం అనుకుంది. కానీ మా నాన్నగారి స్నేహితురాలు ఇక్కడ ఇప్పుడు విజయవాడలో ఉంటారు, భారతి ఆంటీ అని. ఆ భారతి ఆంటీ మా అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మ జీవితం చాలా విలువైంది, ఒక్కసారి నా ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి వారు చెప్పిన మాట విని ఒకవేళ నువ్వు చనిపోవాలనుకుంటే అప్పుడు చనిపోదు అని చెప్పారు. ఆమె చెప్పిన మాటకి మరి మా అమ్మ ఏ చెప్తానుందో నాకు తెలియదు కానీ ఏ ఆలోచనలో ఉందో దేవుని మందిరానికి వెళ్ళింది. వెళ్ళగానే అక్కడ నా ఆత్మీయ తల్లిదండ్రులు చిట్టిబాబాయ్ గారు, సత్యవతమ్మ గారు, ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘాన్ని నడిపిస్తున్న దైవజనులు ఆ రోజు నా తల్లిని వారు దగ్గర కూర్చోబెట్టుకొని, అమ్మా జీవితం చాలా విలువైంది, యేసు ప్రభు మన కొరకు పుట్టింది మనని ప్రేమించడానికే అని చెప్పారు. హల్లెలూయా. ఏం చేయొద్దు, నువ్వు దేవుని మందిరంలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయి,
ఖచ్చితంగా నువ్వు కోరుకున్న కోరిక నెరవేర్చబడిద్ది అని దైవజనులు చెప్పినప్పుడు నా తల్లి మొట్టమొదటిసారి దేవుని మందిరంలోకి వెళ్ళి చేసిన ప్రార్థన ఏంటంటే, నా భర్త తిరిగి రావాలి, నా కుమారుడు ప్రయోజకుడు కావాలి అని. హల్లెలూయా. నేను అంటాను, దీనికన్నా బెస్ట్ పని ప్రపంచంలో ఇంకేది లేదు. గట్టి చప్పట్లు కూడా ఉండవు ఒకసారి. అర్థమైంది నేను చెప్పిన మాట? సేవకు మించిన బెస్ట్ పని ఏదీ లేదు. మా అమ్మ అక్క చెల్లెలు 5గురు అని చెప్పా కదా, వాళ్ళందరూ మా చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు, మా అన్నయ్యలు అందరూ సాఫ్ట్వేర్. నేను మా తమ్ముడు ఒక్కలే హార్డ్వేర్. అయినా కానీ నేను ఒకటే నమ్ముతా, వాళ్ళందరికంటే మంచి పనిని దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. నేను కూడా సాఫ్ట్వేర్ అయితే మీ అందరికీ తెలిసేవాడిని. ఈరోజు నేను ఎక్కడెందుకు ఉండేవాడిని? ఇది మంచి పనే కాదా? చెప్పలేదమ్మా, మంచి పనే కాదా? ఇలా యేసు ప్రభువుని నా కుటుంబం నమ్ముకుంది. కానీ నాకు 6వ నెల నుంచి మా అమ్మ దేవుని మందిరంలో పెంచిన ఏ రోజు మందిరంలో కాలు నిలకడగా ఉండేది కాదు. అటు వెళ్ళేవాడిని, ఇటు వెళ్ళేవాడిని, ఇటు వచ్చేవాడిని ప్రార్థనకి, అటు వెళ్ళేవాడిని. అర్థమవుతుందన్న? ఎటు వెళ్ళేవాడిని ఇంకా చెప్పకూడదు, మీరే అర్థం చేసుకోవాలి. అటు లోకంలోకి. ఓ అదృష్టం ఏంటంటే ఎప్పుడు పాపం జోలికి పోలేదు. లోకంలో తిరిగేవాడిని. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ నాకు బాగా ఇష్టం డ్యాన్స్ చేయటం ఇష్టం. తీన్మార్ డ్యాన్స్ అని మళ్ళీ చెప్తే మీరు యవనస్తులు నేర్చుకుంటారేమో నా టెన్షన్. అయ్యగారే వేసాడుగా మనకేమైందని. నాకు బాగా చిన్నప్పుడు ఇంద్రా స్టెప్ బాగా వేసేవాడిని. నేను అప్పట్లో చిరంజీవి ఫ్యాన్. ఏ సినిమా వస్తే ఆ సినిమా రెండో రోజే పోయి చూశాను. మా అమ్మ కొన్న ఆలోచన నాకు కూడా వస్తుంది కదా. నాకు కూడా సినిమాలంటే ఇష్టం, మా నాన్నకి సినిమాలంటే ఇష్టం. మా కుటుంబంలో ఎవరైనా సరే రిలీజ్ పిక్చరే చూసేవాళ్ళం. టికెట్ కొనుక్కొని అవసరమైతే గోడ దూకని పోయి చూసేవాళ్ళం, డబ్బులు లేపాలి. అంత పిచ్చి ఉండేది మాకు. కానీ దైవజనులు మమ్మల్ని సొంత కుమార్తె కుమారుని ఎలా చూసుకుంటారో కానీ మా కుటుంబాన్ని అయితే హక్కున చేర్చుకొని, మా నాన్న మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత వారు తినాల్సిన అన్నాన్ని ఉంచి నాకు మా తమ్ముడికి పెట్టిన రోజులు అవి. నేను ఎప్పుడు మర్చిపోను. నాదొకటే లెక్క, తిన్న తిండి మర్చిపోయినా పర్లేదు కానీ పెట్టిన చేతిని మర్చిపోకూడదు. ఒక అక్క ఉండేది మా పాస్టర్ గారికి ఒక కూతురు ఉండేది, అక్క. ఆమె పేరు స్వరూప. ఆమె అన్నం తినకుండా ఉండేది. రాత్రి మేము ప్రార్థనకి ఇలా వెళ్ళొచ్చిన తర్వాత, అక్క అన్నం తినొచ్చుగా అక్క, టైం లేట్ అయిపోతుంది అంటే, లేదు తమ్ముడు నేను తిన్నానంటే మీ ఇద్దరికి అన్నం ఉండదనేది. అర్థమైంది నా మాట మీకు? రాత్రిపూట మా ఇంట్లో అన్నం ఉండదని ఆమె ఇంట్లో ఆమె తినాల్సిన అన్నాన్ని మా ఇద్దరికి, నాకు మా తమ్ముడికి పెట్టేది మా పాస్టర్ గారు ఆ అమ్మాయి. హల్లెలూయా. నిజంగా ఎంత ప్రేమ! ఆ ప్రేమ నన్ను కట్టేసింది. ఆ ప్రేమ ఈ లోకంలో నన్ను తిరక్కోకుండా చేసింది. కేవలం నేను పెద్దవాడిని అయిన తర్వాత, నాకు ఆలోచన వచ్చిన తర్వాత నాకు రెండు తెలుసు. ఒకటి దేవుని మందిరానికి వెళ్ళటం, 2 నేను ఎక్కడైతే పని చేస్తున్నానో ఆ షాప్కి వెళ్ళటం మాత్రమే తెలుసు నాకు. హల్లెలూయా. అలా వెళ్తున్న దినాల్లో నేను కూడా ఇట్లనే అందరికంటే ముందు వచ్చేవాడిని. నా షాప్ 8 అయిపోయేది. నాకు పాట పాడటం అంటే ఇష్టం, పాటలు రాయటం అంటే ఇష్టం. నేను బాగా పాట పాడాలి అని ఆశపడేవాడిని. అందుకని ముందు వచ్చేవాడిని, అందరికంటే ముందు వచ్చేవాడిని. లైట్లు పెట్టేవాడిని, పట్టాలు వేసేవాడిని, సౌండ్ సిస్టమ్ పెట్టేవాడిని. ఫస్ట్ పాట పాడాలని నాకు బాగా కోరుకునేది. అయ్యగారు ప్రార్థన చేయగానే నా పేరు, ఏం పేరు చెప్తారా, గుర్తుంది ఎవరికైనా? అది చూసా, చెల్లెలు బాగా గుర్తుపెట్టుకున్నారు అన్నయ్య పేరు. నా పేరు, అసలు పేరు కాటేపల్లి భరత్ ధనుంజయ్ నా పేరు. యాకోబ్ చింతపల్లి అనేది దేవుడు ఆ ఊరు వెళ్ళిన తర్వాత నా పేరు మొత్తం మార్చిపడేశాడు. హల్లెలూయా. మా పాస్టర్ గారైనా మా చర్చిలో వాళ్ళైనా ధను 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 అని పిలిచేవాళ్ళు. ఫస్ట్ పాట నాకే ఇచ్చేవాళ్ళు. నాకు ఎంత సంతోషంగా ఉండదు. ₹1 కోటి సంపాదించినా కానీ అంత సంతోషం ఉండేది కదా. ఆ పాట పాడితే ప్రశాంతంగా ఉండేది ఆ రోజు నాకు. పొరపాటున మా పాస్టర్ గారు పాటకి ఇవ్వకపోతే ఎంత బాధపడేవాడినో. అయ్యో అన్నయ్య ఈరోజు పాటకి లేదు, నేనేం చేశానో, ఏం తప్పు చేశానో అని అంత మదిన పడిపోయేవాడిని. అలా నా జీవితాన్ని దైవ సేవకుల కుటుంబం నడిపించగలిగింది.
అలా నడిచిన తరువాత కొన్ని దినాలైన తరువాత మాకున్న అప్పుల సమస్యకి నేను చదువు మానేసి ఒక షాపులో చేరాను. ఆ షాపులో చేరిన తర్వాత ఇంకా లోకంలో ఉన్నప్పుడు ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి కదా. మీరు చెప్పొచ్చు చెప్పకూడదు కానీ నేను బాప్తీసం తీసుకోక ముందల మా ఓనర్ గారు అనేవారు వాళ్ళ అమ్మ, ఏరా ధనుంజయ్, ఇన్ని రోజులు మా అబ్బాయి తిడుతుంటేనే నా చెవులు మూసుకుంటున్నా, నీ మాటలకైతే ఒక పుస్తకం రాయొచ్చు అనేది. అర్థమైంది నా మాట మీకు? ఒక పుస్తకాన్ని రాయొచ్చు అనేది. అంత ఘోరంగా మాట్లాడేవాడిని నేను. ఎప్పుడైతే ప్రభు నాతో మాట్లాడారో ఆ తరువాత నేను బాప్తీసం తీసుకున్న తర్వాత ప్రతిరోజు క్యాలెండర్లో రాసుకునేవాడిని, ఈరోజు ఎన్ని మాటలు మాట్లాడే వ్యర్థమైన మాటలని. హలో, నిజంగా యేసయ్య మీ హృదయంలో పుడితే ఈ రోజు నుంచి వ్యర్థమైన మాటలు ఎయ్యి రాకూడదు. హల్లెలూయా. ఎంత కోపం వచ్చింది, మనకు కూడా కోపం వచ్చింది, మనకు కూడా పౌరుషం ఉంది, మనం కూడా ఉప్పు కారం ఉంది అంటున్నాం, మనకు కూడా కొట్టాలనిపించింది కదా. కానీ ఒక్క విషయాన్ని చెప్పగలను నేను, యేసు ప్రభు ప్రతి ఒక్కరికి ఆయన దేవుడై ఉన్నాడు. ఒక చిన్న మాట చెప్తే బాగా వినండి. ఏ కులము కూడి పెట్టదు, ఏ మతము మంచిలు పోయదు, యేసు అనే మార్గమే మనల్ని నిత్య జీవానికి నడిపించేది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నా సాక్ష్యం చెప్తే చాలా ఉంటుంది, మీకు కొద్ది క్లుప్తంగా చెప్పా. ఆ తరువాత నేను కొన్ని రోజులైన తర్వాత ఒక కళను కన్నా, మీకు ఎన్నోసార్లు చెప్పాను కాబట్టి కొద్ది క్లుప్తిగా ఇస్తున్నా. కళను కన్న తర్వాత సేవా ట్రైనింగ్కి వచ్చే ముందు మా ఓనర్ అన్నాడు, నీకు 10,000 రూపాయల జీతం ఇస్తా అన్నాడు. ఎప్పుడు తెలుసా ఇది? 11 సంవత్సరాల క్రితం. 11 సంవత్సరాల క్రితం 10,000 రూపాయల జీతం అంటే కళ్ళకద్దుకొని ఉండొచ్చు. నేను అన్నాను, లేదన్నా, దేవుని మాటను వింటే దీనికంటే రెట్టింపుగా ప్రభు నాకు ఇవ్వగలడు. ఒకవేళ వినుకోకుండా నేను నీ పని చేయగలిగితే ఎప్పటికీ నేను ఇంకే పని చేయగలను. అంటే అర్థమయ్యేలాగా మీకు అర్థమయ్యే భాషలో చెప్తా ఒక మాటేనండి. దేవుడి మాట విన్నామా వాడుకుంటాడు, లేకపోతే ఆడుకుంటాడు. వాడుకోవటం బాగుంటుంది కానీ ఆడుకోవటం బాగోదు. అర్థమవుతుందా? యేసుప్రభు ఎవరో తెలియకపోతే, యేసుప్రభు దేవుడని తెలియక ముందు మనం ఎలా అయినా ఉండొచ్చు, కానీ యేసుప్రభు దేవుడని తెలిసిన తర్వాత యేసుప్రభు మన కొరకు పుట్టాడు, యేసుప్రభు మన కొరకు పెరిగాడు, యేసుప్రభు మన కొరకు దేవుని పరిచర్య చేశాడు, దేవుని సువార్తను అందించాడు. యేసుప్రభు 33.5 సంవత్సరాల యవన ప్రాయంలో కరువరి శిలువలో బలియాగమయ్యాడు. ఆ రక్తాన్ని బట్టి పాప విమోచన ఉంది. అది కేవలం నా కొరకే కలువరి శిలువలో ఆయన రక్తాన్ని కార్చడని నమ్మితే ఎన్నడూ నువ్వు దేవుడి మాటనే వినాలి. హల్లెలూయా. నిజంగా వాస్తవానికి ఒక మాట చెప్పగలను, నేను ఆ రోజు ఏమనుకోలే తెలుసా, నేను ఎప్పుడు సేవకి వెళ్తా అనుకోలే. నా కోరిక పాట పాడటం వరకే నా డ్యూటీ. పాట వాక్యం కూడా ఎక్కువ వినేవాడిని కదా, నేను పాట పాడటమే నా డ్యూటీ అనుకునేవాడిని. మా పాస్టర్ గారు ఎక్కడికైనా వెళ్తే మాత్రం నన్ను పొరపాటును లోపల తీసుకెళ్ళొద్దు, నువ్వు ప్రార్థన చేసి బయటికి రా, నేను బయట ఉంటా, ఇద్దరం కలిసి బండి ఎక్కి వెళ్ళిపోదాం అన్నట్టు మాట్లాడేవాడిని. కానీ ఈరోజు సేవలోకి వచ్చిన తర్వాత పడిన కష్టాలన్నీ ఇన్ని కాదు, దేవుని మహాకృప, దాని గురించి మీకు అందరికీ తెలుసు. కానీ ఒక్క విషయాన్ని చెప్పగలను, నేను సేవలోకి వెళ్ళిన తొలి దినాల్లో ప్రతి ఒక్కరు నాతో అన్నమాట ఏంటంటే, ఒరే మీరు కోమట్లు కదరా, మీరు యేసుప్రభుని నమ్ముకోవటం ఏంటి అని అన్నారు. అంటే కోమట్లయితే యేసుప్రభుని నమ్ముకోరా? హలో, అంటున్నారు నా మాట? యేసుప్రభు సర్వ మానవాళికి క్రీస్తై ఉన్నాడు, ప్రభువై ఉన్నాడు, నాయకుడై ఉన్నాడు, అధిపతి అయి ఉన్నాడు, యజమానుడై ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తుని నమ్మాలి. హల్లెలూయా. ఇంకా ఒక మంచి మాట మీకు చెప్పాలి అంటే, మా మేనమావ గారు అని చెప్పాం కదా, ఆయన సత్యం కంప్యూటర్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. ఆయన చెప్తే లక్షల రూపాయల జాబు ఎమ్మటే ఇచ్చేస్తారు. ఆయన అనేవాడు నాతో, ఎందుకురా ఇవన్నీ, నీకు ట్రైనింగ్ చేస్తే చేసేవాళ్ళే కానీ నేర్చుకుంటే నేర్చుకున్నావు, కానీ మెదలకుండా నీ పని నువ్వు చూసుకో, లేకపోతే నేనేదన్నా ఒక పని చూసి పెడతా కానీ ఆ పని చేసుకో, ఎలా మాకు పంపించిన దానికి సిగ్గు లేదు, వచ్చిన నీకు సిగ్గు లేదని చెప్పి మొహమాటం లేకుండా తిట్టాడు మా మామ, మా మేనమామ. లేదు మావయ్య, నాకు దర్శనం ఉంది, ఆ దర్శన ప్రకారం చింతపల్లి గ్రామంలో నేను సేవ చేయాలి,
ఆ ఇల్లు ఉంది కదా మన పాత ఇల్లు, ఒక్కసారి నాకు ఇస్తే దాంట్లో ప్రార్థన పెట్టుకుంటా అంటే, ఎవడు పడితే వాడు వచ్చి కాలు పెట్టి తొక్కడానికరా ఆ ఇల్లు ఉంది, ఎవరు దాంట్లో కాలు పెడతానికి లేదు, నీకు అస్సలు ఈయను, నువ్వు ఎక్కడ చేసుకుంటావో చేసుకోపో అని తిట్టాడు. నా 23 సంవత్సరాల్లో, నా నేను పుట్టిన కాంచి 23 సంవత్సరాల్లో మా మేనమాతో ఒక్క మాట పడలేదు. ఫస్ట్ టైం ఆ మాటలన్నీ విని కళ్ళల్లో నీళ్ళు పెట్టుకొని కచ్చిప్తో తుడుచుకొని చిరునవ్వుతో నవ్వి, ఓకే మావయ్య, నీ ఇష్టం, నీకు ఇష్టమైతేనే ఇవ్వండి, లేకపోతే లేదు, కానీ నేను సేవ చేసేది మాత్రం, అది మాత్రం ఖచ్చితంగా సేవ చేయాల్సిందే, నేను ఆ ఊరు వెళ్ళాల్సిందే అంటే, చూస్తా నువ్వు ఎలా వెళ్ళి సేవ చేస్తావో అని అన్నాడు. దాని తర్వాత నేను స్టీఫెన్ అన్న కలిసి నిజామాబాద్లో సువార్త చేయడానికి వెళ్ళాం. దాని తర్వాత వచ్చిన తర్వాత ఏమైందో నాకు తెలియదు, కానీ మా అమ్మమ్మ యేసుప్రభుని నమ్ముకొని 30 సంవత్సరాలు అవుతుంది. ఆమెని మా మరదలు అడిగిందంట. చూడండి ఎంత గొప్ప దేవుని కార్యము. మా మరదలు అడిగిందంట, ఎందుకని బావ నాన్న అన్ని తిట్టినా కానీ మౌనంగా వెళ్ళిపోయాడంటే, అదేనమ్మా యేసుక్రీస్తు వారి ప్రేమ అని చెప్పిందంట. హల్లెలూయా. సైలెంట్గా తన కళ్ళల్లో నీళ్ళు పెట్టుకొని వచ్చేసాను నేను, అంతే. ఎందుకంటే ఫస్ట్ టైం నేను మా అమ్మని మా మామయ్య తిడతాను చూసాను నేను, అందుకని ఏం మాట్లాడకుండా నేను వచ్చేసా. వచ్చిన తర్వాత 3వ రోజే మా మామయ్య ఫోన్ చేసి అన్నాడు, ప్రార్థనలు సౌండ్లు మైకులు పెట్టనంటే నా ఇల్లు నీకు ఇస్తా, లేకపోతే ఇవ్వను అన్నాడు. నీ ఇష్టం మావయ్య, సౌండ్ పెట్టను, ప్రార్థన పెట్టను, అసలు ఏది పెట్టను, కానీ వెళ్ళిన రోజు మాత్రం ప్రార్థన పెట్టుకుంటా. ఎందుకంటే మరి నేను క్రైస్తవుని కాబట్టి ఎలాగైనా ప్రార్థన పెట్టుకుంటా అని చెప్పి, ఆయన ఉంటాడు ఆయన హైదరాబాద్లో ఉంటా, మైక్ సౌండ్ అర్థమైపోతా. నేనేం చేశా అంటే 4 డెక్కులు పైన 2 హారన్లు పెద్ద సౌండ్ బాక్స్ సిస్టమ్ తీసుకెళ్ళి ఆ ఊరోళ్ళందరితో చెప్పా, ఈ రోజు నుంచి ఇక్కడ ఆదివారం ఆరాధన జరిగిద్దని ప్రచారం చేసి. హల్లెలూయా. మా ఆత్మీయ నాయకులను తీసుకుని వెళ్ళి ప్రార్థన చేయించా. కానీ మాట ఇచ్చాక మాట తప్ప నేను అమ్మ, అందుకని ఆ రోజు ఒక్కరోజే ప్రార్థన పెట్టుకున్నా. దాని తర్వాత 100 రోజులు దాంట్లో ప్రార్థన పెట్టలే నేను. 100 రోజులు కూడా ఊరు మొత్తం ప్రార్థన పెట్టా. ఇంట్లో పెట్టలేదు కానీ ఊరు మొత్తం వాళ్ళ ఇంట్లో అందరి ఇళ్లలో ప్రార్థన పెట్టా. దేవుని మహాకృప ఏంటంటే ఆ గ్రామంలో సువార్త కరువైందని ప్రభువుని పిలిచాడు. ఆ సువార్తను అందించడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. మరొకసారి చెప్తున్నా, నేను యేసు ప్రభువుని విశ్వసించడానికి బలమైన కారణం ఒకే ఒక్కటి ఉంది. అది మీకు మధ్యలో చెప్తా, వాక్యం చదువుదాం చూడండి ఒకసారి. చక్కగా చెప్పారు. ఇవాళ నేను చెప్దాం అనుకున్న ప్రసంగం అంతా ఈ చిన్నపిల్లగాళ్ళు ఇద్దరు చెప్పేశారు. ఏమన్నా మీ పేరేం పేరు ఉందన్నా? అన్నా ప్రదీప్ గారు, ఏస్ గారు, అంతేనా? ఏస్ పాదం గారు, ఏస్ దాస్ గారు. ఏమండి పిలిచి మొత్తం ప్రసంగం వాళ్ళు చెబితే మరి మనం ఏం చెప్పాలి చెప్పండి కదా. చక్కగా వాళ్ళు ఎంత బాగా చెప్పారో నాకు బాగా నచ్చింది. నాకు ఎంకరేజ్మెంట్ ఏంటంటే ఈరోజు మా సంఘంలో ఇంచుమించు 22 మందికి మేము బాప్తీసాలు ఇచ్చాం. నేను ఒక 2కి ఇచ్చాం. మొత్తం అంతకుముందు ఒక ఆయనకి ఇస్తే ఆయన పైకి వెళ్ళిపోయాడు. మొత్తం 25 మందికి ఇచ్చాం. పాప ఆయన అదృష్టవంతుడు, ఇయ్యగానే 4 రోజులకి వెళ్ళిపోయాడు. నేను అనుకుంటున్నాను నువ్వే అదృష్టవంతుడిరా, ఏ పాపం చేయకుండా ఆకాశంలోకి వెళ్ళిపోయావు నువ్వు, నీతిమంతుడు నువ్వే అని రోజు తలుచుకుంటూ ఉంటాయి ఆయన్ని. ఎందుకంటే ఒక్క 4 రోజుల్లో 2 సార్లు రొట్టె కార్యక్రమం తీసుకున్నాడు. ఆయన అదృష్టవంతుడు కాదు మరి. అర్థమైందా మీకు నా భాష? డిసెంబర్లో తీసుకున్నాడు, ఎమ్మటే డిసెంబర్ ఆఖరిలో జనవరి 1st నైట్ తీసుకున్నాడు, ఎమ్మటే 10వ తారీఖు టపా కట్టేసాడు. వాళ్ళ అన్నయ్య వచ్చి, ఏ పాస్టర్ ఏంటో నువ్వు బాప్తీసం బట్టే మా అన్న చచ్చిపోయాడు అన్నాడు. ఇదేంట్రా, నేను బాప్తీసం ఇస్తే మీ అన్నయ్య చచ్చిపోవటం ఏంటి అని అంటే, వాళ్ళ ఆవిడ ఏ ముయ్యి అరమాక, అసలు నా భర్త ఏమైపోతాడో తెలియక, వాడు నరకానికి పోతాడో స్వర్గానికి పోతాడో అర్థం కాక నేనేడు సొత్తంటే, అయ్యగారు ఏదో వాడికి నా 2 మాటలు చెప్పి చచ్చిపోయే ముందు బాప్తీసం ఇస్తే నువ్వేంట్రా అయ్యగారు వాళ్ళు చచ్చిపోయావు అంటావు అని వాళ్ళ ఆవిడ, అమ్మ నీకు వందనాలు అమ్మ, బతికిచ్చావు నన్ను, లేకపోతే ఆయనతో పోతే నన్ను కూడా పూర్తి చేసేవాళ్ళేమో. సేవకుల కష్టాలు మీకేం తెలుసు, మీరు సిటీలో ఉన్నారు. ఇది కూడా సిటీ లాంటిదే, పేరుకే పల్లెటూరు. కానీ చూడండి ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు, తలకాయ ఎత్తితే కానీ కనపట్లే, ఇవన్నీ మనుషులు ఉన్నారో లేదో కూడా అర్థం కావట్లే. హల్లెలూయా.
బాగా గుర్తుపెట్టుకోండి నా మాట. యేసు ప్రభు మన జీవితంలో అన్నీ చేయగలడు, సమస్తాన్ని చేయగలడు. యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే చాలు. నువ్వు ఎక్కడున్నా పర్లే, ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా వింటున్నా పర్లే, ఇక్కడ కూర్చొని ఎక్కడో ఆలోచిస్తా విన్నా పర్లేదు, కానీ ఒకే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో, యేసుక్రీస్తు నాకు ప్రభువై ఉన్నాడు. హల్లెలూయా. చక్కటి మాటలు చదివారు కదా పిల్లలు. వారికి నేను ఇచ్చే సొల్యూషన్ ఒకటే, మీకు ఏ పేపర్ అయితే ఇవ్వబడదో దాన్ని నోటితో కాకుండా మనసుతో చదవడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ మాటలకి అనేక హృదయాలు కదిలించబడతాయి. హల్లెలూయా. మరలా చెప్తున్న వాక్కు ప్రభువుది. ఇక్కడ నించున్న నేను చెప్తే మీరు నమ్మరు, కానీ నేనేం చదివాను తెలుసుగా మీకు. కానీ అందరు నేను అక్కడికి వెళ్తే అన్న నువ్వేం చదువుకున్నావు అన్న, చెప్పరాదు అని ఏదిరా చెప్పేది. నేను చెప్తే నువ్వు అవాక్క అవుతావురా అనేవాడిని. ఒకరోజు ఇట్లే ఒక సభలో నన్ను వాక్యాన్ని పిలిచారు, మంచిగా ప్రసంగం చెప్పాగా నాకు టైం ఇస్తే వదిలిపెట్టాను నేను. మంచిగా ఆన్లైన్ ప్రేయర్ ఇచ్చారు నాకు. ఒక దంచుడు దంచిన తర్వాత ఒక కుర్రోడిని ఇచ్చారు రూమ్లో, ఒక్కనే ఎందుకని. ఆ కుర్రోడు అంటున్నాడు, అయ్యగారు చెప్పండి ఒకసారి మీ చర్చికి ఎంతమంది వస్తారు అని అడుగుతుండు. నీకెందుకు ఎంతమంది వస్తే అంటే, లేదన్న లేదు నువ్వు ఇరగదెత్తన్నావు కదా ఎంతమంది వచ్చారంట. ఇట్లా లేపా నేను. కాదయ్య గారు మీ చర్చికి ఎంతమంది, వాడు అనుకున్నది విక్టర్ అనుకుంటున్నాడు. కాదు, నా చర్చికి అప్పుడు ఇద్దరే వచ్చేవాళ్ళు. హల్లెలూయా. కానీ దేవుని వాక్యం గొప్పది. రైట్, చూడండి ఒకసారి యోహాను సువార్త, క్షమించండి, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. అందరు తీసారా? కంగారేం లేదు, నేను అడావుడు చేయను. నాకు ఇచ్చిన టైం అయినా ముగిస్తా, కానీ మీరు అడావుడు పడమాకండి. చదవండి చిన్నగా. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కనులారా ఏది చూసితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూచినవో అది మీకు తెలియజేయుచున్నాను. చదవా ఇంకోటి. ఆ జీవము, అది చాలింగా. బాగా వినండి, భక్తులు తెలియపరుస్తున్న మాట. దైవ సేవకులు, అపోస్తులు అక్కడున్న ప్రజలకు ఉత్తరము ద్వారా రాస్తున్న మాట ఏంటి అంటే, మేము ఏది విన్నామో, మేము ఏది చూసామో, మేము ఏది పట్టుకున్నామో, మేము ఏది మా కనులారా చూస్తూ ఉన్నామో దాన్నే మీకు బోధిస్తున్నాము అని. హల్లెలూయా. ఈరోజు నేను మరలా చెప్తున్నాను, నేను ఏది విన్నానో, నేను ఏది చూశానో, నేను ఏది పట్టుకున్నానో, నేను ఏది నా జీవితంలో అనుభవించానో దాన్నే ఈ రాత్రి మీ ముందు బోధిస్తున్నాను. హల్లెలూయా. ఆఖరిగా ఒక మాట చదివారు, ఏంటి అంటే అది అమూల్యమైన మాట, అది గుర్తుపెట్టుకోండి. ఒక జీవము ప్రత్యక్షమైంది. జీవం ప్రత్యక్షమైంది. అదేంటండి, జీవం ఎలా ప్రత్యక్షమైంది? బాగా వినండి నా మాట. సువార్తలు 4, 1 మత్తయి సువార్త, 2 మార్కు సువార్త, 3 లూకా సువార్త, 4 యోహాను సువార్త. ఈ 4 యేసు ప్రభు యొక్క జనన లేకపోతే మరణ పునరుద్ధానముల గురించి తెలుసుకోవడానికి ఈ పత్రికలు రాయబడ్డాయి. కానీ బాగా గమనించండి, మత్తయి సువార్త అక్కడున్న ప్రజలు యోధా వారికి అర్థమయ్యేలాగా యూదా గోత్రపు సింహము అని తెలియపరచడానికి రాయబడి ఉంది. మార్కు సువార్త చెప్పగలరా? వద్దులే, టైం లేదు, నాకు కూడా అయిపోద్ది. మార్కు సువార్త అక్కడున్న వారికి యేసు ప్రభు ఒక సేవకుడు, ఒక పరిచారకుడు అని తెలియబడటానికి రాయబడింది. నెక్స్ట్ లూకా సువార్త, ఆయన ఒక వైద్యుడు, పరము నుంచి భూమి మీదకి దిగి వచ్చింది,
ఆయన ఒక వైద్యుడిగా స్వస్థపరచుటకు, అనేక సూచక్రియలు చేయుటకు, రోగి కొరకే వైద్యుడు అవసరమని రాయబడింది. 4వ సువార్త యోహాను సువార్త. ఈ యోహాను సువార్త నాకు బాగా నచ్చే పుస్తకం ఇది. ఈ 3 పుస్తకాల్లో ఆయన ఏ పని చేయడానికి రాయబడి ఉంది, కానీ యోహాను మాత్రం ఒక ప్రత్యేకంగా యేసు ప్రభువుని చూసి రాశాడు. దాంట్లో ఏమనుందో తెలుసా? యోహాను సువార్తలో మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. దాంట్లో యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని రాసి ఉంది. హల్లెలూయా. దాంట్లో కన్యక గర్భవతి కుమారుని కన్యని రాసుకుంటా వస్తూ దావీదు వంశం వారిని రాసుకుంటా వస్తుంది. కానీ యోహాను సువార్తలోకి రాగానే 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుంది? నా మాట అర్థమవుతుంది మీకు? అదే యోహాను రాస్తున్న పత్రిక ఇది. ఒక జీవం ప్రత్యక్షమైంది అని. మరలా చెప్తున్నాను, ఈ లోకంలో ఎంతోమంది పుట్టారు, చనిపోయారు, తిరిగి లెగుస్తామని తిరగలేని లోకానికి వెళ్ళిపోయారు. కానీ యేసు ప్రభు ఒక్కడే పుట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడగు యేసు అని పిలిపించుకోవడానికి కారణం ఏంటంటే ఆయనలో జీవముంది. హల్లెలూయా. మరలా చెబుతున్నాను, మనము కొలిచే దేవుడు, మనం ఆరాధించే దేవుడు, ఈ లోకానికి సృష్టికర్త అయి కన్యక గర్భవతి కుమారుని కనిన దేవుడు ఎవరయ్యా అంటే యేసు క్రీస్తు. ఆయన ఒక జీవము. హల్లెలూయా. అందుకనే ఆ జీవం ప్రత్యక్షమైందంటాం. ఆ జీవం ఎందుకు జీవం అని పిలిచారు అంటే దానికి మరణము లేదు. అది అనేకుల జీవితాలు మార్చడానికి ప్రత్యక్షమైన జీవం అది. అదేంటయ్యా యేసు ప్రభు చనిపోయాడుగా అంటే లేదు, తనకు తాను రిక్తునిగా చేసుకోబట్టి, తను ప్రాణాన్ని తను కేవలం మన కొరకు త్యాగము చేయబట్టి ఆయన జీవాన్ని కోల్పోయాడు. మరలా జీవప్రదాతగా ప్రభు లేచాడు. హల్లెలూయా. చూడండి ఒకసారి, మరి జీవం కలిగిన మాటలో ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ నాకు టైం అయిపోతుంది కదా, త్వరగా 3 మాటలు మాట్లాడుకుందాం మనం. చూడండి ఒకసారి, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండ గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నియమించి ఏందండి మీరా ప్యాసింజర్ ఎక్కువచ్చింది, నేనా ఎంత చిన్నగా చదువుతున్నారు? ఇది దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని రాశికారంధ్రములో జీవవాయుమును ఊదగా నరుడు జీవాత్మాయను. హల్లెలూయా. భూమి మీద ప్రతి నరుడికి దేవుడు ఊదిన వాయువే జీవముగా నిలిచి ఉంది. ఆయన జీవము కనుకే నరుణ్ణి సృష్టించినప్పుడు జీవాన్ని ఊదగలిగాడు. చూడండి బాగా నా మాట అర్థం చేసుకోనండి. ఒక నిప్పే ఇంకొక కట్టెను అంటించడానికి, నిప్పుని తయారు చేయడానికి ఆ నిప్పు కణమే ఉపయోగపడుద్ది. ఆయన జీవము కనుకే ఇంతమంది జీవాలకు తండ్రిగా ఆయన ఉన్నాడు. జీవులకు కాదు, నేను జీవాలకు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన నాసికారంధ్రములో గాలిని ఊదాడో మనిషి జీవాత్మ అయ్యాడు. మరలా చెప్తున్నాను, బాగా వినండి నా మాట. మనుషులందరూ అనుకునే మాట ఏంటంటే ఎవరో ఒక ఆయన సృష్టించాడు, ఒక ఆయన ప్రాణం పోసాడు, ఇంకొక ఆయన లేపాడు, ఆడుకున్నాడు అని ఎన్నో కథలు ఉంటాయి. నా చిన్నప్పుడు ఎన్నో కథలు చెప్పారు. మీకు మచ్చుకు ఒక కథ చెప్తా వినండి. కాకులు దూరని కారడివి, చీమల దూరని చిట్టడివి. ఏందమ్మా మీరు ఎప్పుడు వెళ్ళలే? నీ ఒక్కనేనా చిన్నప్పుడు? విన్నారా? వెళ్ళలేదా అక్క? గట్టిగా చెప్పండి కొద్దిగా. ఏంది అలా సైలెంట్గా ఉన్నారు? కాకుల దూరని, చీమల దూరని. దాంట్లో అంటే రాజుగారు అంటే 6 గుర్రాలతో ఉన్న రథాన్ని వేసుకుని టిక్ 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 వేటకి వెళ్తే దాని వెనకాల సిపాయిలు, బంట్రోతులు, మంత్రి వీళ్ళందరూ కూడా వెళ్ళారంట. ఉత్తి మాటలు, పప్పన్నం మాటలు కాకపోతే ఏం చెప్పండి? ఏమా కాకే దొరని కారడవిలోకి రాజుగారు అటు పోయిండు, చేవే దొరని చిట్టడవిలోకి రాజుగారు అటు పోయిండు.
ఈ కథలకైతే చెవులు కోసుకుంటారు, కానీ ధర్మశాస్త్రం అందిస్తున్న పరిశుద్ధ గ్రంథములో ఉన్న సత్యాన్ని వినుటకు మాత్రం చెవులు రావట్లే ఈరోజు. హల్లెలూయా. అర్థమవుతున్న మాట బాగా అర్థం చేసుకోండి. ఈ జీవము కలిగిన మాటలు వింటే ఎక్కడ జీవించిపోతాడో, నరుడు జీవాత్మ అయిపోతాడేమో అని సాతానుగాడు ఏం చేస్తున్నాడంటే ఈ జీవవాక్కుల్ని మరుగు చేస్తున్నాడు. ఇహలోక సంబంధమైనదంట వారికి గుడ్డితనం కలగజేస్తుందంట. కానీ నేనంటాను ఈ క్రిస్టమస్ మాసంలో వారి గుడ్డితనం అంతా వెలుగుగా మార్చబడునుగాక. వారికి జీవము వారి నాసిక రంధ్రాల్లోకి పోయి వారు జీవార్థముగా మారే రోజులు వచ్చేసినాయి ఈ రోజులు. హల్లెలూయా. అందుకే నేను అంటాను, దేవుడు జీవము కలికే నరుని జీవాత్మగా తయారు చేయగలిగాడు. హల్లెలూయా. నా చిన్నప్పుడు ఒక కథ చెప్పేవాళ్ళు, అది చెప్తే ఇప్పుడు మీరు పారిపోతారులే, కానీ ఇంకో వచనం చూడండి. ఆదికాండ గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. మరియు జీవవృక్షములను మంచి చెడులు అంటే ఏంటి? దేవుడు ఆదాము అవ్వలు తయారు చేయక ముందలేనా? ఎక్కడ ఉన్నారా మీరు? ముందలా వెంకాల ముందేనా? చెప్పరైంది. ఏం చేశాడు? జీవవృక్షము కలిగిన ఫలాలు ఫలించే వృక్షములన్నిటికీ దేవుడే మాట పలకగానే అవన్నీ సృష్టించబట్టి. జనాలకు తెలియని విషయం ఏంటంటే ఇదంతా మేము విత్తనం వేస్తే వచ్చిందిరా, మేము మొలిస్తే చూడరా 20 సంవత్సరాల క్రితం వేస్తే తాడి చెట్టు ఎంత పెద్దగా అయిందిరా. అసలు విషయం తెలియట్లే. వీటికి జీవం పోసిన వాడు నా ప్రభువు. హల్లెలూయా. మనిషికి జీవం పోసినవాడు నా ప్రభువే. వీటి ప్రకృతికి జీవం పోసినవాడు అంటే చెట్లకి పెద్ద పెద్ద చాటి చెట్లకైనా, యాప చెట్లకైనా, మర్రి చెట్లకైనా, అన్నిటి జాతర కదా, ఆ చెట్లకైనా ఏ చెట్లకైనా జీవం పోసింది ఎవరంట? యేసు ప్రభువే. హల్లెలూయా. చూడండి ఇంకొక మాట 19వ వచనం చదవండి త్వరగా. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వారికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని వద్దకు వాటిని చూసారా? జీవులన్నిటికీ జీవం కలిగిన ఆదామే పేరు పెట్టగలిగాడు. వీటన్నిటికీ ఈరోజు నాకు తెలియక అడుగుతా, మీకు ఈ డౌట్ వచ్చిందా లేదా? సింహానికి సింహం అని పేరు ఎట్ట పెట్టిండు? ఏనా? నక్కకి నక్క అని పేరు ఎట్ట పెట్టిండు? ఇప్పుడంటే మనం కూడా నక్క, జిత్తుమారి నక్క అని. మరి ఆదాముకి ఏం తెలుసు? ఇప్పుడు పెట్టుకోవట్లే పేర్లు. ఎవడు ఇష్టం వచ్చినాయి వాడు, ఎవరికి ఇష్టం వచ్చింది వాడు చేసుకొని మరి పెట్టుకుంటున్నారు. అర్థమవుతుందా మీకు? చెప్పండి ఒకసారి. ఏనుక్కి ఏనుగని పేరు ఎట్టొచ్చింది? అమ్మ లేనిపోయింది, ఈ అయ్యగారిని పిలిచాడు లేనిపోయింది, ఇంకో 10 నిమిషాలు తెలిపోతాలే, మాకు ప్రశాంతంగా కేక్ కట్ చేసుకొని తినిపోతే ఏ గోళ ఉండదు, లేనిపోయిన అయ్యగారిని పిలుచుకొచ్చిన స్టీఫెన్ అన్నాడు. చూస్తున్నారు నాకు వెళ్ళి. నేను అడిగేది దేనికంటే అందరూ అడగరు, అందరు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, మీరు వినుకుంటూ వెళ్ళిపోతారు. తిన్న తర్వాత అంతా అరిగిపోద్ది, ఇటు తిరిగిపోద్ది, అటు తడిపోద్ది, నేనే ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతా, అంతే, ఏముండదు. బాగా గమనించండి నా మాట. ఎప్పుడైతే ఆదాములోనికి జీవవాయువును ఊదాడో, జీవాత్మగా మారాడో, ఆదాము కూడా జీవ కళలు వచ్చేసాయి. హల్లెలూయా. అందుకనే మనిషి ముఖం చూడగానే ఈరోజు మనం అనుకుంటాం, అబ్బా ఏమో పైకి ఎట్టుంది కానీ లోపల మాత్రం చచ్చిందా తిట్టుకుంటుందిరా అనుకుంటాం కదా. అట్లనే ఆదాము కూడా ఏ ఆత్మస్వరూపి అయిన దేవుని ఆత్మను పోలికో లోపల ఉన్నదో ఆ ఆత్మ పులిని చూడగానే, ఆహా ఇది గంభీరంగా ఉంది కాబట్టి ఇది పులి, ఇది సింహం, ఇది రారాజుగా ఉండాలి అని దేవుడు ఆనాడు ఆదాముతో లోపలుండి పలికించిన మాటలవి. హల్లెలూయా. హల్లెలూయా. మరలా చెప్తున్నా, మనిషికి జీవాత్మను వదింది జీవము కలిగిన దేవుడు. వృక్షములకు జీవము కలగజేసింది జీవము కలిగిన దేవుడు. ఆఖరికి పేర్లు పెట్టింది కూడా నా జీవము కలిగిన నా ప్రభువే. హల్లెలూయా. చెప్పమంటారా ఆగిపోమంటారా? అయితే చూడండి ఒకసారి. ఆదికాండం 7వ అధ్యాయం
4వ వచనం త్వరగా. అదే ఎందుకనే చెప్తున్నా, గట్టి చదువు కొద్దిగా. ఎందుకనగా ఇంకను 7 దినములకు 40 పగళ్ళు 40 రాత్రులను భూమి మీద వర్షమును కురిపించి చాలు. బాగా వినండి, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను భూమి మీద చేసిన సమస్తమును నేను ఒక్క దెబ్బలో 40 పగళ్ళు 40 రాత్రులు వర్షాన్ని కురిపించి అంతటిని మొత్తాన్ని తీసేస్తా. అది నేను చేసింది. ఎవరు చేసింది? అర్థమవుతుందన్న మాట. దేవుడు చేసింది కనుక, యెహోవా దేవుడు తన స్వదస్తముతో చేసింది కనుక ఆయన అంటున్న మాట ఏంటంటే, తప్పు జరిగితే అంతంది తీసేస్తా అని చెప్పాడు. అరే బాబు, అంతటిని తీసేస్తే మరి ఎట్ట మరి బతికేది? మీకు అర్థం కావట్లే. అంతటిని తీశాడు కానీ యథార్థవంతుల్ని మాత్రం ఉంచాడు. హల్లెలూయా. అన్నిటిని తీసేసి 8 మందిని మాత్రం ఉంచాడు. నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు నాకు అంకెలు అంటే ఇష్టం. అంతేనా, నేను కొంటాను కదా, అందుకని నేను అంకెలు లెక్క పెట్టుకుంటూ ఉండేవాడిని. ఎప్పుడు అంకెల మీద బతికేది మేము. అందుకని 1 నుంచి 10 దాకా అన్నీ నేర్చుకుందామని ఒకరోజు కూర్చొని అన్నీ ఆలోచిస్తున్నా. 1 అంటే దేవుడైనా యెహోవా మాత్రమే, ఒక్కడే దేవుడు. 2 అంటే యేసుక్రీస్తు ప్రభువారు. 3 అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు. అట్లా అన్నీ అనుకుంటూ వస్తున్నా కానీ 10 సంవత్సరాలు ఎతికినా 8కి ఏంటో దొరకట్లే. ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మీరెందుకు ఇవన్నీ ఆలోచిస్తారు? నాలాగా నేనంటే తక్కువలను కాబట్టి ఆలోచిస్తూ ఉంటా. 8కి ఏంటి అని ఆలోచిస్తుంటే ప్రభు ఒకరోజు అన్నాడు, ఎరా మర్చిపోయావా 8 ఏంటో అన్నాడు. ఏంటిది ప్రభువా 8 ఏంటి అని అడిగితే అన్నాడు, నువ్వు పుట్టింది డిసెంబర్ 8 కాదరా అన్నాడు. ఊరి ప్రభువా, 8లో ఎంత అర్థం ఉందా? ఇందాక సిరి గారు చెప్పినట్టు ఇది కాదు ప్రభువా, బైబిల్ అర్థం కావాలి అని ఇంకా ఎతికితే ఒక దైవజనుడు చెప్పే మాటలో నాకు అర్థమైంది ఏంటంటే, నోవాహు కుటుంబ సభ్యులు 8 మంది. ప్రపంచమంతా కొట్టుకొని పోతున్న, తుడిచిపెట్టుకొని పోతున్న, జీవరాశులన్నీ చనిపోతున్న సమయంలో నోవాహు కుటుంబాన్ని దేవుడు ఒక రక్షణ ఓడ నిర్మించి, ఆ ఓడలో నోవాహుని, అతని కోడల్ని, అతని కుమారుల్ని, అతని భార్యని అందరినీ భద్రపరచడానికి కారణం ఏంటంటే, వారు రక్షణ ఓడలో ఉండబట్టే. హల్లెలూయా. ఈరోజు నేను అంటున్నాను, ఆఖరి దినాల్లోకి వచ్చాం, అంత్య దినాల్లోకి వచ్చినా, ఉగ్రత దినాల్లోకి వచ్చినాం. ఏది నీ రక్షణ? ఏది నీ కుటుంబానికి రక్షణ? ఏది నీ కుటుంబానికి భద్రం? బీరువాలో ఉన్న డబ్బులు కాదు, ఒంటి మీద ఉన్న నగలు కాదు, లాకర్లో ఉన్న బంగారం ముద్దలు కాదు, ఇంకా మాట్లాడుకోవాలంటే నువ్వు కొన్న కారు కాదు, వేసుకొని తిరిగే బండి కాదు. వాటన్నిటికంటే నిన్ను సురక్షితంగా కాపాడి, ఈ లోకంలో ఆలోచించమాకండి, ఇవాళ తింటే రేపు కరిగిపోద్ది, రేపు పొద్దున వెళ్ళిపోద్ది, అది కాదు ప్రాముఖ్యమైంది. సచ్చిన తర్వాత మనం ఎక్కడుంటామనేదే ప్రాముఖ్యత. ఒక మాట బాగా వినండి, నువ్వు నిజదేవుడు ఎవరో తెలుసుకుంటే, ఆ దేవుని రాజ్యానికి నువ్వు వారసుడు కాగలిగితే, అప్పుడు నరక బాటలో నుంచి పరలోకానికి, నువ్వు అనుకుంటున్న స్వర్గపురికి వెళ్ళాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంది, అది నా యేసయ్య మార్గం. హల్లెలూయా. చూడండి ఒకసారి ఆ మాట. దానికి ముందు ఇంకో మాట చూడండి, యోహాను సువార్త 3:16. అందరికీ తెలుసు కదా, అందుకే టక్క చెప్పేస్తున్నా. యోహాను సువార్త 3:16. ఇంకా 5 నిమిషాలు ఉంది. కాగా చదువు. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచువాడు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునని ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. ఎందా చెప్పా కదా, దేవుడి కోపం వస్తే మొత్తాన్ని లేపుకోబోతాడు, మొత్తాన్ని లేపేస్తాడు, ఏం మిగలదు. కానీ ఆ కోపాన్ని చల్లార్చడానికి చెప్పాక, నాకున్న కోపాన్ని బట్టి నేను ఎట్టో ఉండేవానని, నా కోపం చల్లార్చింది దేవుని వాక్యం. కానీ దేవుని కోపాన్నే చల్లార్చేటట్లుగా చేయగలిగింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. అందుకనే ఆయన అనుగ్రహించబడ్డాడు. ఆయన మనం నమ్మడానికి కారణం ఏంటంటే, మనం ఏమవుతామంట శ్రీ గారు, ఏమవుతామని ఉంది అక్కడ. ఆయన నమ్మితే, ఆయన విశ్వసిస్తే,
ఆయన నిజదేవుడు అని తెలిస్తే నశింపక నిత్య జీవం పొందుతాం. ఆ జీవం ప్రత్యక్షమైంది దేనికి అంటే మనం నిత్య జీవాన్ని పొందటానికి. అందుకని యోహాను సువార్త 6వ అధ్యాయంలో అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అందుకని యేసుప్రభు ఎక్కడ పుట్టాడో తెలుసా? అది ఇప్పుడు నేను చెప్పనులే, మళ్ళీ రేపు అయ్యగారు రేపు ఎల్లుండో ఎల్లుండో సెమీ క్రిస్మస్లో చెప్తాడు. కానీ యేసుప్రభు ఆడ పుట్టాడు తెలుసు ఎవరికైనా? టక్కుమని చెప్పిన వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తా. ఏనమ్మా? అయ్యగారు చెప్పాడు కాబట్టి ఇయ్యలే, నా జేబులో ఉంటాయి. ఎందుకు చెప్పానో తెలుసా? ఆ మాట ఎందుకు అడిగానో తెలుసా? మిమ్మల్ని బాగా గుర్తుంచుకోండి. యేసు ప్రభు చెప్పిన మాట, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. కాబట్టి ఆయన మార్గంలో జన్మించాడు. ఆ మార్గంలో మనం నడవగలిగితే పరలోక గవినికి ఆ మార్గంలో మనం చేర్చబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరికి ఒక్క మాట చదివి మనం ముగించుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. గట్టి చదువు. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. గట్టి చప్పట్లు కొట్టండి ఒకసారి. ఏంటి సిస్టర్? ఏంటి? యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. ఈరోజు నేను అంటాను, ఆయన జీవం ప్రత్యక్షం అవడానికి కారణం ఏంటంటే మన నిత్య జీవ వారసులుగా చేయడానికి, నశింపక నిత్య జీవ వారసులు కావాలి అంటే ఒక చిన్న మాట చెప్తా అన్న, ఒక 2 నిమిషాలు తప్పదు, ఇంకా భరించాలి. అదేంటిదంటే, నా కుటుంబంలో నేను చూసిన జీవాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఇదే చేతుల మీద 13 సంవత్సరాల క్రితం మా నాన్నగారిని గాంధీ హాస్పిటల్లో నుంచి నా 14 ఏళ్ళ వయసులో మా నాన్ని ఇలా తీసుకొని ఇలా పట్టుకొని, మా నాన్ని చనిపోయే పరిస్థితిలో ఉన్న మా నాన్ని ఇలా చేతుల మీద పెట్టుకొని చనిపోతున్న స్థితిలో ఉన్న మా నాన్ని ఎక్కిలో వస్తున్నాయి అని ఎక్కిలో వస్తున్న మా నాన్ని ఇలా చేతుల మీద తీసుకొని జగ్గేబెట్టి వచ్చాను నేను. మార్గం మధ్యలో బస్సులో ఎక్కిస్తే కండక్టర్ అంటున్నాడు, ఏంట్రా ఎంతసేపు మీరు తొందరగా ఎక్కించు మీ నాన్న అంటున్నా. మా నాన్న దారిలో పొడుగుతా ఏ బస్ స్టాండ్ కనబడ్డా ఎక్కడ ఆగినా ఎమ్మటే మోషన్ వెళ్తున్నాడు. ఆ కండక్టర్ కాళ్ళు పట్టుకుని, అన్నా ప్లీజ్ అన్న దయచేసి ఒక్క 2 నిమిషాలు అని అతి కష్టం మీద కోదాడదాకా మా నాన్న తీసుకొని వచ్చా. ఒకవైపు కాళ్ళు కిటికీలోంచి బయట పెట్టి తల నా ఒళ్ళో పెట్టుకొని, జరగండ్రా మనుషులు కూర్చోవద్దా అని కండక్టర్ అంటే, అలాగే మా నాన్న తీసుకొని వచ్చి కోదాడ తీసుకొని వచ్చి అతి కష్టం మీద ఇంటికి తీసుకొని వచ్చాను. ఆ రాత్రి మా నాన్న కొరకు ప్రార్థన చేస్తుంది, అయ్యా నా భర్త తిరిగి రావాలి, నీ సన్నిధిలో సాక్షిగా ఉండాలి అని. ఇంకెన్నో విషయాలు జరిగినాయి. కానీ అప్పుడు దాకా యేసుప్రభు కేవలం దేవుడని మాత్రమే తలంచేవాని నేను. యేసుప్రభు కూడా అందరిలాంటి దేవుడని. నేను జాతరలకు వెళ్ళా, నేను గుండు కొట్టించుకున్నాను. నాకు జుట్టు ఎంత వచ్చిన రోజులే లేవు నాకు ఊహ తెలిసి. మా నాన్న చుట్టుపక్కల ఉన్న 4 పుణ్యక్షేత్రాలకు తిప్పి ప్రతిసారి గుండు కొట్టించేవాడు. కానీ మా నాన్న ఎప్పుడైతే చావు బతుకుల్లో ఉన్నాడో మా బంధువులు, మా స్నేహితులు అందరూ ఆఖరికి ఆయనకు అప్పించిన కూడా వచ్చి యాక్కుతూ అని ఊసేళ్ళారు మా నాన్న మొహం మీద. నేను కూడా మా నాన్న చనిపోతాడని ఫిక్స్ అయిపోయా. ఇంకా మా నాన్న ఎవడు బతికించలే. డాక్టర్ చెప్పాడు, ఇక్కడ ఎన్ఆర్ఐ హాస్పిటల్ తీసుకొని వస్తే 26 చెకప్లు చేసి మీ ఆయన బతకడని చెప్పారు మా అమ్మతో. మా అమ్మ ఏం చేయాలో అర్థం కాక ఒక గదిలో మా నాన్నని పెట్టి ప్రార్థన చేస్తూ ఉంది. అందరూ మా చుట్టాలందరూ వచ్చి నాకు ధన్యం చేస్తున్నారు. ధన్యం అంటే తెలుసా మీకు? జన్యం. ఏం చేస్తాం? జన్యం మనకేం గుర్తుంటే మనం వాడట్లేక ఇప్పుడు. అదేంటంటే ఒక ఉంటుంది కదా దారంలాగా, అది వేసుకుంటేనే తలకొరువి పెట్టే ముందు పెండం పెడతాను కానీ దండం పెడతాను కానీ ఇది కావాలి. ఇంకా ఆయన చెప్పుకుంటూ పోతే వాడు నన్ను తిడతాడు అన్నయ్య. అయితే ఆ ధన్యానికి అంత ప్రిపరేషన్ జరుగుతుంది. బ్రాహ్మణుడు వచ్చాడు, నన్ను కూర్చోబెట్టి అవన్నీ చేసే పరిస్థితికి వచ్చేసారు.
ఆయనకి ఆయనకు ఒక 10,000 ఇచ్చి అవన్నీ చేయాలి అవన్నీ మాట్లాడేశారు. నేను కూడా ఫిక్స్ అయిపోయి మా నాన్న చచ్చిపోతాడు, ఇంకా ఏ దేవుడు మా నాన్న కాపాడలేవాడు అని ఫిక్స్ అయ్యా. కానీ మా అమ్మ నమ్మకం ఏంటంటే యేసు ప్రభు నా భర్తని బతికిస్తాడు అని మా అమ్మ నమ్మకం. ఎలా నమ్మింది అంటే నా ఆత్మీయ తల్లిదండ్రులు పిలుచుకొని వచ్చి డాక్టర్ లేకపోయినా పర్లేదు కానీ మీరు మాత్రం ప్రార్థన చేయండి, ఖచ్చితంగా దేవుడు బతికిస్తాడు నా భర్తని అని. హల్లెలూయా. అలా 3 గంటల సేపు నా ఆత్మీయ తల్లిదండ్రులు మోకరించి ప్రార్థన చేసి కొబ్బరి నూనెకి ప్రార్థన చేసి ఒక చిన్న గ్లాసులో ఒక 3 చుక్కలు కొబ్బరి నూనె వేసి తాగిచ్చిన తర్వాత 3 గంటల తర్వాత ఎవడు నమ్మినా నమ్మకపోయినా ఇది 100% వాస్తవం. ఇది వాస్తవా కాదని తెలియాలనుకుంటే జగ్గేపేటలో మంగళ బజార్లో బ్రాండ్ కంపెనీ బజార్లో కాటేపల్లి సాయిబాబా అనే వ్యక్తి చావు బతుకుల్లో ఎలా బతికాడు అని అడగండి. లేకపోతే నేను సేవ చేస్తున్న ఊరు వచ్చి ఏ కాంటౌండ్ అడిగినా చెబుతాడు. కాటేపల్లి యాకోబు యొక్క చరిత్ర ఏంటంటే చెబుతాను, మీకు సాక్షిని చెబుతున్నా. ఈ మైక్ చేస్తున్నారు ఉన్నాడు ఈడెవడరా ఇన్ని మాట చెబుతున్నాడు అని ఎప్పుడైనా జగ్గేపేట పోతే అడ్రస్తో సహా ఇస్తున్నా. అందుకని ఇంటి నెంబర్ చెప్పమని చెబుతా, 5-250/A మా ఇల్లు. ఎందుకు చెప్తున్నా, సాక్ష్యం అనేది స్పష్టంగా ఉన్నది. ఏది ముట్టుకున్నామో దాన్నే చెప్తున్నాం మేము, ఏది అనుభవించామో దాన్నే ప్రకటిస్తున్నాము. హల్లెలూయా. ఎప్పుడైతే మా నాన్న తిరిగి లేచాడో ఆ రోజు నేను నిజదేవుడు అంటే యేసు క్రీస్తే, అద్భుతం చేయగలిగినవాడు యేసు క్రీస్తే, ప్రాణాన్ని నిలబెట్టేవాడు యేసు క్రీస్తే, ఈయన తప్ప దేవుడు లేడు అని నమ్మాను. కాబట్టి ఈరోజు ఎవడు ఏది అనుకున్నా కానీ నిలబడి పరిచయం చేయడానికి, సేవ చేయడానికి, రోడ్డు మీద సువార్త చేయడానికి. నాకు సువార్త అంటే ఇష్టం, ఇది సువార్త. ఎందుకో తెలుసా, ఎంత అరిచినా వాడి చెవులు గింగురమన్నా కొడతానికి వచ్చిండనుకో దేవుడే చూసుకుంటాడు వాడిని. మనకేమైంది? అర్థమవుతుందా? మరలా చెప్తున్నా, అప్పుడు మా నాన్నలో ఉన్న జీవాన్ని బట్టి జీవప్రదాత అయిన ప్రభువుకి నేను మనసారా నా హృదయాన్ని అర్పించి ఆ రోజు నుంచి 2008 డిసెంబర్ 25 నుంచి ఈ రోజు వరకు నా విశ్వాసాన్ని కానీ నా నిరీక్షణ కానీ ఏది తప్పిపోకుండా చూసుకోవటానికి కారణభూతినిగా ప్రభువు ఉన్నాడు. మరలా చెప్తున్నా, నా 2 చేతులు జోడించి ఎవడైతే నశించిపోతున్నారో, ఎవరైతే పాపంలో ఉన్నారో, ఎవరైతే శాపంలో ఉన్నారో వారందరినీ జీవం వైపు నడిపించండి, జీవప్రదాత అయిన దేవుని దగ్గరికి తీసుకొని రండి. ఈ అంత్య దినాల్లో వారి నాసికా రంధ్రాల్లోనికి జీవవాక్కుని దైవజనులు పంపిస్తారు. అప్పుడు వాడు జీవాత్మగా పరలోకంలో నిలిచి ఉంటాడు. ఇది యేసు ప్రభు మన కొరకు పుట్టుటకు సందేశం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక.